స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. సమాధాన దేవా సంరక్షణ దేవా, సమాధాన దేవా సంరక్షణ దేవా. మదిని సోకుమా మానవత్వాన్ని పరిమళించుమా, మాలో దేవుడవై వెలుగుంది మనుగడ మాకు నేర్పుమా. మదిని సోకుమా మానవత్వాన్ని పరిమళించుమా, మాలో దేవుడవై వెలుగుంది మనుగడ మాకు నేర్పుమా. స్వర్గ సౌందర్యం నీవే, మా సర్వస్వం నీవే, స్వర్గ సౌందర్యం నీవే, మా సర్వస్వం నీవే. స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపులకు సమర్పించబడుతూ ఉంది. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు పొలమర్శెట్టి ఇన్నబాబు 2వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఈరోజు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బి లూర్ద్ మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తన్షిక కుటుంబాలలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా, కరుణ పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. నెల్లూరు మిత్రాసనం ధరణికోట నిర్మల మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా డి నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. లావుడ్య బాలశౌరి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ప్రమీల కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమర్శెట్టి ఇన్నబాబు 2వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఓరుగంటి రాబర్ట్ రెడ్డి ఆరోగ్య జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం భైరవపట్నం విచారణ మరియ తల్లి పేరు మీద పూజ పెట్టించువారు భైరవపట్నం గురువు, మరిదల సభ్యులు, ఉపదేశులు, పెద్దలు. కర్నూలు మిత్రాసనం 46వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎం దాసిరెడ్డి, కె ఆరోగ్యమేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం ఉప్పులూరు విచారణ జన్మదినం జరుపుకుంటున్న దొప్పల ఎన్రిక్ జోసఫ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. మనుదీప్, కార్తీక్ జోసఫ్లకు మంచి భవిష్యత్తు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఆరోగ్యమాత చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా బత్తుల జోజికి ఇండియాలో ఉద్యోగం, పిల్లలు దేవుని సేవకు అంకితమవునట్లుగా మార్తముకు ఆరోగ్యం ప్రసాదించమని పూజ. కర్నూలు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న ఆర్ దివ్య శిరీషకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆర్ జయవరప్రసాద్, శాంతిప్రసాద్, ధీరజ్ దేవ్ కుటుంబ సభ్యుల పూజ.
అనంతపురం విచారణ 3వ జన్మదినం జరుపుకుంటున్న లావాన్ష్ అంతోనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రవికుమార్, అనూష, పరిణి, సెసిలియా కుటుంబ సభ్యుల పూజ. కోన ప్రసాదరావు, జ్యోతి, రాజు, ప్రమీల, పామురత్నం, అక్కిరెడ్డి నరసింహలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పైరెడ్డి, చిన్నపరెడ్డి, నిర్మల భారతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మేఘనకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. బాసురేగడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న తోట జెరార్డ్ సామువేల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం బుచ్చిరెడ్డి కుమార్ రెడ్డి, సుశీలమ్మ, దేశిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఆరోగ్య మౌనిక్షకు సంతానం, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. నర్మెట్ట విచారణ ఏరువ భాస్కర్ రెడ్డి, ఫాతిమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఏరువ భాస్కర్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగపురం విచారణ బంధనాదం జోజి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పెద్ద జోజప్ప, మరియమ్మ, చెన్నయ్య, ఆగ్నేసమ్మ, బాలా, సిస్టర్ హెలెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. గోరంట్ల విచారణ గోవింద్, జోసఫ్, ఆనంద్ కుమార్, నిర్మలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా బాలస్వామికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సీరం అంతోని, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. ఖమ్మం మిత్రాసనం తానంగి రాజారత్నం, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తానంగి అజయ్, అశ్విని, నరేష్, అర్చనలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం కాళ్ళ అంజలమ్మ బిడ్డలందరినీ కాచి కాపాడమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిట పూజ. సనత్ నగర్ విచారణ గొలమారి ఆరోగ్యరెడ్డి, గోపు జోజిరెడ్డి, గొలమారి రత్నారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. సిస్టర్ నిర్మల రొడ్డా FMA మొదటి మాట పట్టు యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా పవిత్ర ఆత్మ తన వరాలను వారిపై మెండుగా కురిపించాలని, దేవుని సేవలో వారు బలంగా ముందుకు సాగాలని దేవమాత, ఆరోగ్యమాత పేరిట రొడ్డా పీటర్ పాల్ పూజ. కర్నూలు మిత్రాసనం డాక్టర్ బాలకోటయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా నంది మేరా సిసిలియా పూజ. విశాఖ అగ్రపీఠం శ్రీకాలపు సోములు 2వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎస్ అన్నపూర్ణ, జ్యోతికుమారి, ఎస్ ప్రసాద్, సిస్టర్ విజయమేరి, సరోజ కుటుంబ సభ్యుల పూజ. మహారాణిపేట విచారణ భోగి విజయ ఎలిజబెత్ 35వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా భోగి విజయ ప్రసన్న కుటుంబ సభ్యుల పూజ. బోయినపల్లి విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఉడుమల స్నేహ ఏంజెలీనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఉడుమల శౌరెడ్డి, నవ్య కీర్తన, లూర్దురెడ్డి, సుందరం కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట పూజ. కడప మిత్రాసనం పొలిశెట్టి రాయప్ప, శౌరమ్మ, దినేష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట పూజ. జన్మదినం జరుపుకుంటున్న జక్కుల మరియ తెరీసాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా జక్కుల అమృత మోహన్ రావు, బాంబినా శీలా, మాథ్యూ రాజ్ కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ గేదెల ఫాతిమా, జసింత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. శ్రీకాకుళం మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న ఫిలో రోషన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పి నాగేశ్వరరావు, పావని రాణి, దూసి భూషణ్ రావు, పుష్పలత కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భువనగిరి రాజశేఖర్, జోస్ఫిన్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. తెనాలి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జక్కుల ప్రసాద్ బాబు, ఇందిరా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. మదీనాగూడ విచారణ వీరపనేని రాజశేఖర్, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వర్షతకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా
తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. గుంటూరు మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న రూతు రాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రెస్టీ చెల్సీలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరినట్లుగా మేకల విజయ్ కుమార్, రూతురాణి, అచ్చయ్య, మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న దుగ్గింపూడి హరికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దుగ్గింపూడి కిరీటిరెడ్డి, మాధవి కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ మాడెం చిన్నప్ప, అనిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కరోనా నుండి జ్ఞానాపురాన్ని, దేశాన్ని రక్షించమని ఆరోగ్యమాత పేరిట పూజ. 29వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాపుగంటి మురళీకృష్ణ, పుష్పరాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఇరోతి మరియదాస్, రత్నం భారతి కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ సలిమిండ్ల ఎన్నారెడ్డి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు, లూర్దురెడ్డి ఫ్రాన్సిస్కా ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సలిమిండ్ల జోసఫ్ రెడ్డి, జోస్నా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం దుడ్ల జయరాజు, అంతోనమ్మ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న గుంటూరు అభినవ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా గుంటూరు రవికిరణ్, రజనీ కుటుంబ సభ్యుల పూజ. అమరావతి విచారణ జన్మదినం జరుపుకుంటున్న వాడపల్లి మధుకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా వాడపల్లి రాయప్ప, జ్ఞానవతి, నవ్య కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎస్ సుందర్, ఎస్ సరితాస్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా వై సుందరమ్మ ఆరోగ్యమాత పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదె ధనరాజరెడ్డి, మంజులా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పైరెడ్డి చిన్నపరెడ్డి, నిర్మలా భారతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మేఘనుకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కర్నూలు మిత్రాసనం నుంచి సౌడు బాలమ్మ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తాళ్ళ చెరువు విచారణ ఈరోజు తమ యొక్క వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి తుమ్మా థామస్ రెడ్డి, విజయ దంపతులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను రాబోయే కాలంలో పైరు పంటలను దీవించమని, వారి యొక్క బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడారా, ఈరోజు మనం వినేటటువంటి సువిశేషములో ప్రభువు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను దాన్ని మీకు ప్రసాదిస్తారు అని చెప్పటము ద్వారా యేసు ప్రభు యొక్క నామము ఉన్నటువంటి ఘనత, విశిష్టత, ప్రాధాన్యత మనందరం కూడా గ్రహించాలి అని ఈరోజు ప్రభువు కోరుతూ ఉన్నారు. అందుకే దివ్యబలి పూజలో మనం చేసేటటువంటి ప్రార్థనను తండ్రి దేవునికి విన్నవిస్తాం. తండ్రి దేవునికి విన్నవించి మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము అని దివ్యబలి పూజను మనం అర్పిస్తూ ఉంటాం. మరి ఈరోజు మరియమాతను కూడా మనం స్మరించుకుంటూ ఉండగా ఆ తల్లి యొక్క నామము కూడా శక్తివంతమైనటువంటి నామము అని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఏ విధముగా తండ్రి దేవునికి యేసు ప్రభు నామమున మనము మన ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అదే విధముగా యేసు ప్రభువుకు తల్లి నామమున, తల్లి యొక్క వేడుదల ద్వారా మనము ప్రార్థించాలి. అయితే ఎవరికి మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనను విని మనకు ఆ ప్రార్థన యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను ఇచ్చేటటువంటి వాడు తండ్రి దేవుడే. ఎందుకనగా సమస్త దీవెనలకు, ఆశీర్వాదములకు మూలము ఆయనే. కనుక ఈరోజు
ప్రభు యొక్క నామము, అదే విధముగా మరియ తల్లి యొక్క నామము, ఈ రెండు నామములను మనము స్మరిస్తూ భాగ్యవంతులమవుదాం. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న పాపములను క్షమించమని ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరచ చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన ఆరోగ్యమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోల్లో యేసే మెస్సయ్య అని లేఖనము నుండి నిరూపించెను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. పౌలు అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయ, ఫ్రిగియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచెను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు. అతడు ప్రభు మార్గమును, ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిస్మను గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గము గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోల్లో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకునినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశంలోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరములు రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులై ఉండిన వారలకు తోడ్పడెను.
ఏలయన బహిరంగ వేదికపై చేయబడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. అతడు విశ్వదాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతన్ని వినుతింపుడు. ప్రభువు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్యజాతులను పరిపాలించును. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. తట్టిన వారిని కాచే దేవుడు మన యేసయ్యా. మన యేసయ్యా మన యేసయ్యా మన యేసయ్యా. అన్నా అడిగెను, కుమారుని పొందెను. జక్కయ్య వెదికెను, రక్షణ దొరికెను. అన్నా అడిగెను, కుమారుని పొందెను. జక్కయ్య వెదికెను, రక్షణ దొరికెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత కలిగెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత కలిగెను. నీవడిగిన వెతికిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. నీవడిగిన వెతికిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. మన యేసయ్యా మన యేసయ్యా మన యేసయ్యా మన యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. తట్టిన వారిని కాచే దేవుడు మన యేసయ్యా మన యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము
వచనములు 23 నుండి 28 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 16 వచనములు 23 నుండి 28 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చి తినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి తిని, మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, 2 శక్తివంతమైనటువంటి నామములు క్రీస్తు నామము, మరియ తల్లి నామము. మొట్టమొదటిగా ఈరోజు సువార్తను ఆధారముగా చేసుకొని మనము ప్రభువు పలికినటువంటి ఈ వాక్యము, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహించును. కొన్ని రోజుల క్రితం ఒక యువకుడు వేసుకున్నటువంటి ఒక టీషర్టు చూశాను. ఆ టీషర్టు మీద ఇంగ్లీష్లో మాటలు రాయబడి ఉన్నవి. ఒకే టీషర్టు మీద 2 వాక్యాలు రాయబడి ఉన్నాయి. మొదటిది దేర్ ఈజ్ గాడ్, రెండవది బట్ ఇట్ ఈజ్ నాట్ యూ. దేవుడు ఉన్నాడు కానీ నీవు కాదు దేవుడివి అని ఆ మాటలకు అర్థము. ఈ రోజున మానవ జాతి దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ఇప్పుడు కరోనా గురించి పోరాడుతున్నాం, కానీ కరోనాకి ముందు కొన్ని సంవత్సరాల క్రితము నుండి దేవునికే పరిమితమైనటువంటి శక్తిని మానవుడు తీసుకోవాలని జెనోమ్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ జెనోమ్ ప్రాజెక్ట్ ఏమనగా, నీకు గనక సంపద ఉన్నట్లయితే నీవు ముందుగానే ఎటువంటి కుమారుణ్ణి కనగలవు అది నిర్ణయం తీసుకోవచ్చు. అంటే డబ్బులున్నటువంటి వాళ్ళు ఉదాహరణకి నీకు పుట్టబోయేటటువంటి కుమారుని యొక్క జెనోమును ముందుగానే చదివి ఆ బిడ్డలో ఏదైతే లోటు కాబోతూ ఉందో ముందే తెలుసుకొని, ఉదాహరణకు తెలివితేటలు ఎక్కువ కలిగేటటువంటి బిడ్డను నీవు శాస్త్రవేత్తల ద్వారా జెనోమ్ ద్వారా రూపొందించుకోవచ్చు. లేదా నీ కుమారుడు ఎర్రగా పుట్టాలి నీకు రంగు ఇష్టం అనుకుంటే, లేదా మీ అమ్మాయి తెల్లగా ఉండాలనుకుంటే అట్లా కూడా పుట్టించుకోవచ్చు. లేదా ఎంత ఎత్తు ఉండాలి, ఎత్తి ఇష్టమైతే. అయితే ఇది సృష్టికి విరుద్ధం. ఏం జరుగుతుంది? అది ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ధనవంతులు, డబ్బులున్నటువంటి వాళ్ళు పిల్లలు మాత్రమే వాళ్ళు కోరుకున్నటువంటి రీతిలో పుట్టి, ఇక మిగతా పిల్లలను వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తారు. అంటే లోకం మొత్తం కూడా వినాశనమైపోతూ ఉంది. మరి ఎందుకు మనిషి దేవునికే పరిమితమైనటువంటి శక్తిని తన చేతుల్లో తీసుకోవాలనుకుంటూ ఉన్నాడు? అయితే యేసు ప్రభువు మాత్రమే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క స్థానములో ఉన్నాడు అని పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే భూలోక పరలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. క్రీస్తు నామము శక్తి కలిగినటువంటి నామము. అందుకే దివ్య బలి పూజలో మనము 3 ప్రార్థనలు చేస్తాం.
ప్రారంభ ప్రార్థన పఠనాలకి ముందు, అర్పణ సమయంలో రెండవది, దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత మూడవది. ఈ 3 ప్రార్థనలు కూడా ప్రార్థించుదము అని గురువు చెప్పిన తర్వాత తండ్రి దేవునికి అర్పిస్తాడు. ప్రేమగల ఓ సర్వేశ్వర కానీ, సర్వశక్తివంతుడవైన ఓ దేవా కానీ, ఈ విధముగా ఈ ప్రార్థనను తండ్రి దేవునికి అర్పించి చివరిలో ఏం చెప్తాం? మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. అందుకే తల్లి తిరుసభ చెప్తూ ఉంది, అన్ని ప్రార్థనలను ఆలకించేటటువంటి వాడు, ఆ ప్రార్థనలను విని వాటిని మనకు వసగేటటువంటి వాడు తండ్రి దేవుడే. నీవు పునీతిని ద్వారా ప్రార్థించు, మరియ తల్లి ద్వారా ప్రార్థించు, ఏదో యేసు ప్రభు నామమున కూడా ప్రార్థించు, కానీ అన్నీ కూడా చేరేది తండ్రి దేవుని వద్దకే. ఆయనే మనకు వాటిని సమకూరుస్తాడు, మన ప్రార్థనలను. అయితే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మనం గ్రహించాలి. మరి మీరు కొన్నిసార్లు గురువు వేసుకునేటటువంటి పూజా వస్త్రముల మీద IHS అనేటటువంటి 3 అక్షరాలు రాయబడి ఉండటం చూస్తాం. పూజ పాత్రల మీద లేదా గురువు వేసుకునే వస్త్రాల మీద, పవిత్ర వస్త్రాల మీద మనము ఈ IHS అనేటటువంటి మాటను చూస్తాము. ఈ మాటకు అర్థము గ్రీకు భాషలో జీసస్ అన్నటువంటి మాటను తీసుకొని ఆ మాటలో మొదటి 3 అక్షరాలు IHS అనగా అర్థము జీసస్ అనగా యేసు రక్షించును, గాడ్ ఈజ్ ద సాల్వేషన్, గాడ్ యెహోవా సేవ్స్ అన్నటువంటి అర్థం ఉందన్నమాట. ఈ జీసస్ సేవ్స్ అంటే ఒక చిన్న హాస్య కథ గుర్తుకొస్తూ ఉంది. ఒకసారి యేసు ప్రభువుకి సైతానికి ఎస్సే రైటింగ్లో పోటీ జరుగుతుంది. ఇద్దరు కూడా కంప్యూటర్లో ఈ పోటీలో పాల్గొంటూ ఉన్నారు, సైతాను, యేసు ప్రభు. ఎవరు తొందరగా ఈ ఎస్సేని ముగిస్తారో వాళ్ళు గెలిచినట్లు. అయితే జీసస్ మామూలుగా టైపింగ్ చేసుకుంటూ ఉన్నాడు కంప్యూటర్లో, సైతాను మాత్రం సూపర్ స్పీడ్గా టైపింగ్ చేస్తూ ఉంది. యేసు ప్రభు కంటే చాలా ఫాస్ట్గా, చాలా అడ్వాన్స్డ్గా టైపింగ్ చేస్తూ ఉంది. అంతలోకి కరెంటు పోయింది. పాత కంప్యూటర్లు కరెంటు పోతే మొత్తం ఆగిపోతాయి, ల్యాప్టాప్ లాగా కాదు. కరెంటు పోయిన వెంటనే 2 కంప్యూటర్లు ఆగిపోయాయి. కొద్దిసేపు తర్వాత కరెంటు వచ్చింది. కరెంటు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు ఈ ఎస్సే రైటింగ్ పోటీ కంప్యూటర్లో. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సైతాను ఊపందుకొని ఫాస్ట్గా టైపింగ్ చేయటం మొదలుపెట్టింది. జీసస్ మాత్రం కొద్దిసేపు తర్వాత ఆపివేసి నా ఎస్సే అయిపోయింది అని చెప్పారు. అప్పుడు సైతానికి అర్థం కాలేదు, నీకంటే నేను చాలా ఫాస్ట్గా ముందుగా టైప్ చేస్తూ ఉన్నాను కదా, అది ఎట్లా నీది అప్పుడే అయిపోయిందనగా అప్పుడు ఒక మాట వినిపించింది. అదేమనగా జీసస్ సేవ్స్. జీసస్ ఏం చేశారు? కరెంటు పోకముందే దాన్ని సేవ్ చేశారు, ఫైల్ని. ఈ మాటకు అర్థము జీసస్ సేవ్స్ అంటే మన కంప్యూటర్ భాషలో ఒక ఫైల్ని సేవ్ చేయటం కాదు, యేసువు మనలను రక్షించును అన్న మాట అర్థము. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క నామమునకు ఎంతో విశిష్ట ఉంది అని మనం తెలుసుకోవాలి. మన కథోలిక తిరుసభ సాంప్రదాయంలో, క్యానన్ లాలో గురువుల యొక్క బాధ్యత ఏమనగా తమ విచారణలోని క్రైస్తవులకు మంచి పేర్లు పెట్టే బాధ్యత గురువులదే అని ఉంది. అందుకే పూర్వకాలంలో మన తాత ముత్తాతల కాలంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టగానే ఏం చేసేవాళ్ళు? విచారణ గురువుల దగ్గరకు వచ్చి, స్వామి మా అబ్బాయికి మా పాపకు మీరే ఏదో ఒక పేరు పెట్టండి అని అడిగేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? మరి నాకు వెలాంగిని శౌరెడ్డి అనే పేరుంది, మరియ తల్లి మీద శౌరి వారిని కలిపి మరి ఆ రోజుల్లో విచారణ గురువులు అట్లా పెట్టారు. అట్లానే మరి నడి వయస్సు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ పునీతుల పేర్లే ఉంటాయి. ఎందుకు? వెళ్ళి స్వాములోరులను అడిగారు కాబట్టి, గురువులను అడిగారు కాబట్టి మనకి ఈ పేర్లు ఉన్నాయి. ఈ రోజున ఎవరిని అడుగుతున్నారు? గూగుల్ని అడుగుతున్నారు పేర్ల కోసం. అందుకే ఎటువంటి పేర్లు పెడుతున్నామో పిల్లలకి తెలియట్లేదు అసలు. మనుషుల పేర్లు కుక్కలకి, కుక్కల పేర్లు మనుషులకి. హైదరాబాదులో కొన్ని నెలల క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆమె పిలుస్తూ ఉంది, ధోని ధోని ఇట్రా ఇట్రా అని.
ధోని అంటే క్రికెట్ ప్లేయర్ కదా అనుకున్నాను, కానీ ధోని అనగానే కుక్క దగ్గరకు వచ్చింది వాళ్ళ దగ్గరికి. కుక్కకేమో మనిషి పేరు, ఆ తర్వాత మన పిల్లలకేమో కుక్కల పేర్లు పెట్టుకుంటున్నాం. అర్థం లేదు. అందుకే ప్రభు యొక్క నామముకున్న శక్తిని గ్రహించినప్పుడు గురువులకి బాధ్యత ఉంది. మీ విచారణలోని బిడ్డలకు ఒక బైబిల్ పేర్లు కానీ లేదా పునీతుల పేర్లు కానీ పెట్టుకోవాలి అని. అదే విధముగా మరి మరియ తల్లికి కూడా అన్నమ్మ జ్వాకీం గారు మరియం అనేటటువంటి పేరుని పెట్టారు. ఈరోజు ఈ 2 నామములకు ఉన్నటువంటి శక్తిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొక విషయం ఏమనగా, మన వాళ్ళందరూ కూడా ముద్దు పేర్లు, చిన్నపిల్లలకి ఈరోజు పేరుకి జ్ఞానస్నానం అప్పుడు పునీతుల పేర్లు పెట్టినా కూడా వాళ్ళకి ఈరోజు అవి ఇష్టం ఉండట్లేదు. నన్ను ఆ పేరుతో పిలవద్దు, నన్ను ఈ పేరుతోనే పిలువు అని పిల్లలే చెప్తూ ఉన్నారు, పునీతుల పేర్లు వద్దని. ఎందుకంటే వాళ్ళకి ముద్దు పేర్లే కావాలి. కుక్కలను పిలిచినట్టు ముద్దు పేర్లతోనే మన పిల్లల్ని ఈరోజు మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఒక దంపతులు ఉన్నారట, ముసలి దంపతులు. ఈ ముసలాయనకి భర్తకి 80 సంవత్సరాల వయసు, భార్యకి 70 సంవత్సరాల వయసు, ముసలమ్మకి. అయితే ఈ ఇంటికి ఒకరోజు ఇలా స్నేహితుడు వచ్చాడు, ఇంకొక ముసలాయన, ఆయన కూడా 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయన. ఈ ఇద్దరు మగవాళ్ళు, ముసలోళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు హాల్లో కూర్చొని. ఈ ముసలమ్మ మాత్రం మధ్యలో వీళ్ళకి మంచినీళ్ళు, టీ, కాఫీ, స్నాక్స్ ఆ విధముగా ముందుకి వెనక్కి వంటగది నుంచి హాలుకి తిరుగుతూ ఉంది. ఈ ముసలమ్మ వచ్చిపోయిన ప్రతిసారి కూడా ఈ భర్త ముసలయ్య ఈమెను ముద్దు పేర్లతో పిలుస్తున్నాడు. ఎంత వయసులో? 80 సంవత్సరాల వయసులో. మీకు తెలుసు కదా ముద్దు పేర్లు, చెప్పే పని లేదు. ఈరోజు యువతని అడగండి, ఫోనుల్లో ఏం మాట్లాడుకుంటూ పిలుచుకుంటారు ఒక్కొక్కరిని? బంగారం, స్వీట్ హార్ట్, డార్లింగ్. ఈ ముసలయ్య కూడా ఈ ముసలమ్మని అదే పేర్లతో పిలుస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్పాడు. కాఫీ తీసుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ బంగారం, స్వీట్ హార్ట్ అని ఈ విధముగా ముద్దు పేర్లతో పిలుస్తున్నాడు 80 సంవత్సరాల వయసులో. ఈ ఇంటికి వచ్చిన ఈ అతిథి రెండో ముసలయ్య, ఈయన ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు. వీడికేం పోయే కాలం వచ్చింది ఈ వయసులో, కుర్రోడు అనుకుంటున్నాడా అని మనసులో అనుకొని పైకి మాత్రం ఈ తన స్నేహితునితో, అరే నీవు చాలా మంచి భర్తవి అయి ఉండాలి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వయసులో కూడా మీ పెళ్ళి 60 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాల తర్వాత కూడా నీ భార్యను ఇంకా బంగారం అంటున్నావు, స్వీట్ హార్ట్ అంటున్నావు, డార్లింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ముద్దు పేర్లతో బాగా పిలుస్తున్నావు. నేనైతే నా భార్యని ఇట్లా ముద్దు పేర్లతో పిలవటం పెళ్ళైన 1 సంవత్సరానికే ఆపివేశా. నువ్వు మాత్రం మంచి భర్త అయి ఉంటావు అని తన స్నేహితుడిని అడిగాడు. నీ భార్య మీద చాలా ప్రేమ ఉంది నీకు అని. అయితే అటు ఇటు చూసి ముసలమ్మ ఉందా లేదా అని పక్క చూసి తర్వాత అన్నాడు, ఈ ముసల్దాని మీద ప్రేమ ఇంకేమన్నానా, అసలు విషయం ఏంటంటే ఈ ముసల్దాని అసలు పేరు మర్చిపోయి నేను 40 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇలా ఏదో పేర్లతో పిలుచుకుంటే ఆమె హ్యాపీ, నేను హ్యాపీ. యువకులారా, మీ స్నేహితులు మిమ్మల్ని బంగారం, డార్లింగ్ అని పిలిచేటప్పుడు మోసపోమాకండి. మీ అసలు పేరు మర్చిపోయారేమో చూసుకోండి ఒకసారి. ప్రభువు ప్రతి బిడ్డ పునీతుల పేర్లు లేదా బైబిలు నామములు కలిగి ఉన్నప్పుడు మనకి ఒక ప్రేరణ వస్తుంది. నా పేరు ఈ పునీతుని ద్వారా పెట్టారు అంటే నేను ఆయనలా జీవించాలి, ఆయన జీవితం కనీసం నేను తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ బిడ్డల్లో ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కూడా మళ్ళీ తిరిగి మన పురాతన సాంప్రదాయానికి వెళ్ళాలి, పునీతుల పేర్లను పెట్టుకోవాలి మన బిడ్డలకు. మరి మరియ తల్లికి ఆ రోజు అన్నమ్మ జ్వాకీం గారు అదే విధముగా పెట్టారు. మరియ తల్లి నామము కూడా శక్తివంతమైనటువంటి నామము. మరియ తల్లి పవిత్ర నామమునకు తిరుసభ ఒక పండుగను కూడా పెట్టింది. ఏ విధముగా యేసు ప్రభు జన్మించిన తరువాత జనవరి 1వ తేదీన యేసు పవిత్ర నామ పండుగను కొనియాడతామో, మరియ తల్లి జన్మించినటువంటి ఆమె జన్మదినం తర్వాత 12వ తేదీన మనము మరియ తల్లి యొక్క పవిత్ర నామాన్ని కూడా మనము కొనియాడుతూ ఉన్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి నామము
శక్తివంతమైన నామము అని ఈరోజు ఈ ఆరోగ్యమాత పూజలో మనందరం కూడా తెలుసుకోవాలి. ఏ విధముగా మరియ తల్లి నామము శక్తివంతమైనటువంటి నామము, ఎందుకు మనం ఆ తల్లి యొక్క మంగళవార్త జపాన్ని జపించటం మనకెందుకు అవసరం అని మనం చూచినట్లయితే, మంగళవార్త జపం మొత్తం జపములో మధ్యలో ఉండేది యేసు ప్రభువే. ఎందుకంటే మంగళవార్త జపం మధ్యలో మనము పలికేది యేసు ప్రభు యొక్క నామము. మంగళవార్త జపం 2 భాగాలుంది. మొదటి భాగం చివరిలో మనము ప్రభువుని పిలుస్తూ ఉన్నాం, ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. మరి ఈ 2వ భాగంలో, మంగళవార్త జపం యొక్క 2వ భాగంలో మనము మరియ తల్లిని అడుగుతున్నాం. ఏమని? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. అనగా ఈ ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఏమడుగుతున్నా? అమ్మ నా కోసం మీరు ప్రేయర్ చేయండి. ఎప్పుడు? ఇప్పుడును నా మరణ సమయమందు. 2 సందర్భాలలో. ఈరోజు నా ప్రొటెస్టెంట్ సహోదరులు మిమ్మల్ని అడిగినప్పుడు, మీరెందుకు కథోలికులుగా మంగళవార్త జపం చెప్తున్నారు? ఇది బైబిల్లో లేదు కదా, ప్రభు చెప్పింది పరలోక ప్రార్థన ఒక్కటే కదా అని చెప్పినప్పుడు, లేదు మంగళవార్త జపం జపించాలి అని మీరు ఈ క్రింది కారణాలు చెప్పాలి. మొట్టమొదటిగా, మొదటి భాగం బైబిల్లో ఉంది. దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. దేవదూత, దేవుని యొక్క ప్రతినిధే వందనము పెట్టినప్పుడు నీకు నాకేమైంది మరియ తల్లికి వందనం పెట్టటానికి? ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ గర్భఫలమగు జేసువు. చూసారా? మంగళవార్త జపం, మంగళవార్త మరియ తల్లికి చేస్తున్నాము, కానీ అక్కడ యేసు ప్రభు లేకుండా లేడు. యేసు ప్రభు ఆశీర్వదించబడిన వారు, మీ గర్భము ఆశీర్వదించబడింది అని మనము యేసు ప్రభువునే అక్కడ పొగుడుతూ ఉన్నాం. ఇక 2వ భాగం వచ్చేసరికి, అమ్మ నా కోసం ఇప్పుడును నా మరణ సమయమందు ప్రార్థించు అంటూ ఉన్నాం. మరణ సమయమందు ఎందుకు మరియ తల్లి మన కోసం ప్రార్థించాలి? ఈ బైబిల్ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని, మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఎందుకు మరియ తల్లి ద్వారా మనం వేడుకొనాలంటే, యూదా వ్రాసిన లేఖ, దర్శన గ్రంథం ముందు ఉంటుంది. యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనములో ఒక విషయాన్ని మనం వింటూ ఉన్నాం. యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం, దేవదూతలలో ప్రధానుడగు మిఖాయేలు సైతము ఇట్లు చేయ సాహసింపలేదు. మోషే శరీరమును, అనగా మోషే మృతదేహమును ఎవరు పొందవలనడి వాగ్వాదం వచ్చినప్పుడు అతనికి సైతానుతో కలిగిన తగాదాలో మిఖాయేలు. ఇక్కడ విషయం ఏమనగా, ఒక ప్రక్క మిఖాయేలు దేవదూత, మరొక ప్రక్క సైతాను. ఇద్దరు కూడా, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, ఫైటింగ్ జరిగింది, గొడవ జరిగింది. దేనికోసం? మరణించినటువంటి మోషే యొక్క మృతదేహం కోసం. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు నాయకుడు మోషే, ఆయన మరణించిన తరువాత ఒక వాగ్వాదం జరిగింది. ఏమని ఆ వాగ్వాదం? మిఖాయేలు దూతేమో మోషే నావాడు అంటే మోషే నావాడు, సైతాను లేదు మోషే నావాడు అంటే మోషే నావాడు. ఏమైంది మనకు తెలియదు, కానీ ఇక్కడ అంశం ఏమనగా, ఒక వాగ్వాదం, ఒక పోరు జరిగింది ఇద్దరి మధ్య. మరి ఈ వాగ్వాదములో మోషే మోక్షానికి వెళ్ళాలంటే మిఖాయేలు దూత గెలవాలి, లేకపోతే సైతాను గెలిస్తే మోక్షానికి వెళ్ళలేం, నరకానికి వెళ్తాం. మనం మరణించినప్పుడు కూడా, ప్రతి ఒక్కరము మనం మరణించినప్పుడు కూడా ఈ పోటీ జరుగుతుంది ఇద్దరి మధ్య. ఎవరిద్దరి మధ్య? మిఖాయేలు దూతకి, సైతానికి. మిఖాయేలు దూత చెప్తూ ఉంది, నేను మరణించినప్పుడు వెలాంగిని ఫాదర్ నావాడు, టీవీలో ప్రసంగాలు చెప్పాడు, ఆ పని ఈ పని మంచి పని చేశాడు అంటే సైతాను ఒప్పుకుంటుందా? లేదు చాలా తప్పుడు పనులు కూడా చేశాడు ఆయన, ఈయన నావాడు అని సైతాను కూడా నా మృతదేహాన్ని ఇద్దరు పట్టుకొని లాక్కుంటూ ఉంటారు. ఎవరు గెలవాలి అప్పుడు? నేను మోక్షానికి వెళ్ళాలంటే, నీవు మోక్షానికి వెళ్ళాలంటే కూడా మిఖాయేలు దూత గెలవాలి. మరి ఇద్దరి మధ్య పోటీ జరిగినప్పుడు
గొడవ జరిగినప్పుడు బలముగా ఉన్న వాళ్ళు గెలుస్తారు. మరి మనం మరణించినప్పుడు కూడా మన మోక్షానికి వెళ్ళాలంటే మిఖాయేలు దేవదూత గెలవాలి. ఆ దూత గెలవాలి అంటే ఆ దూతకు సహాయం కావాలి. ఆ సహాయం ఎవరిస్తారు అనగా మరియ తల్లిస్తూ ఉంది. అందుకే మంగళవార్త జపం చెప్పిన ప్రతిసారి కూడా, అమ్మా నేను మరణించినప్పుడు నా కుటుంబం వాళ్ళు నా కోసం పూజలు పెట్టిస్తారో ప్రార్థిస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక కుటుంబంలో వ్యక్తి మరణించినప్పుడు ఈ రోజున పూజలు ప్రార్థనలు పెట్టించటం లేదు. ఆస్తుల కోసం కొట్టుకోవటమే సరిపోతూ ఉంది కేసులు పెట్టుకొని. అందుకే మరియ తల్లితో చెప్తూ ఉన్నాం, అమ్మా మంగళవార్త జపం చెప్పిన ప్రతిసారి నా మరణ సమయములో నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకొని మిఖాయేలు దేవదూతకు సహాయం చేయి, నేనప్పుడు మోక్షంనకు వెళ్ళగలను. అందుకే మంగళవార్త జపం చెప్పిన ప్రతిసారి మనము మోక్షానికి వెళ్ళే అవకాశాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఎందుకు నేను మంగళవార్త జపం చెప్పాలి, మీరెందుకు చెప్తున్నారు అని అడిగినప్పుడు బైబిల్ తీసుకొని మొదటి భాగాన్ని చూపించండి. ఇది మంగళవార్త జపం బైబిల్లోనే ఉంది మొదటి భాగం. రెండవ భాగంలో ఏమడుగుతున్నాం? మరియ తల్లిని, అమ్మ నా కోసం ఇప్పుడును. ఎందుకు ఇప్పుడు అనగా ప్రతి మనిషి ఏదో ఒక కష్టాల్లో బాధల్లో ఉంటాడు. మరియ తల్లి యొక్క ప్రార్థన అవసరం మనకు. అందుకే ఇప్పుడును. మరి మరణ సమయంలో ఎందుకనగా నేను ఇప్పుడు చెప్పినటువంటి కారణం. తప్పేమన్నా ఉందా? అమ్మ నా కోసం ప్రార్థించమ్మా అంటున్నాం, తప్పేమీ లేదు. గురువులను అడుగుతారు, గురువులు బలహీనులని తెలిసి కూడా మీరు స్వాముల ఫాదర్స్ని అడుగుతారు మా కోసం ప్రేయర్ చేయండి అని. అట్లానే ప్రొటెస్టెంట్ వాళ్ళైతే పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చేలా అడుగుతారు, మా కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని. తప్పేమీ లేదు. ఎవరి కోసమైనా ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. మన తల్లిదండ్రులు మన కోసం చేస్తారు, బిడ్డల కోసం మనం చేస్తాం. ఎవరి కోసమైనా ప్రార్థన చేయగలిగినప్పుడు బలహీనులమై ఉండి కూడా, మరి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, అనుగ్రహముల పరిపూర్ణము మరియ తల్లి. అటువంటి ఆమె మన కోసం ఎందుకు ప్రార్థించకూడదు అని ఈ రోజున మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మరియ పవిత్ర నామమును మనం ఉచ్చరించాలి. ఈరోజు మరియమాత పూజిత మాసం చదివాం. మరి అనుకోకుండా నేను ప్రసంగం ముందే తయారైనా కూడా ఆ ప్రార్థనలో చివర పలికినటువంటి మాట ఈరోజు మరియమాత పూజిత మాస ప్రార్థనలో, అమ్మా నా మరణ సమయం వచ్చినప్పుడు నేను యేసు ప్రభు పవిత్ర నామాన్ని, మీ పవిత్ర నామాన్ని కూడా ఉచ్చరించి స్మరించే ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ఆ చివర ప్రార్థనలో రాయబడి ఉంది. అందుకే మనము మోక్షమునకు వెళ్ళాలి అనగా ఈ రెండు పవిత్ర నామములు మనం ధ్యానించాలి, ఉచ్చరించాలి, వాటి స్మరణను మనము చేయాలి. మరి మరియమాత పూజిత మాసము ఇంకొక వారం రోజుల్లో ముగిసిపోతూ ఉంది. మరి దివ్యవాణి టీవీ ఈ సంవత్సరం మరి కరోనా వల్ల కానీ ఏ కారణం వల్ల కానీ ఈ మరియమాత పూజిత మాస ప్రార్థనలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉండగా అనేక వందల మంది కుటుంబాలు వీటిని అర్పిస్తూ ఉన్నారు. మరియ తల్లి ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తూ ఉంది. మరి మిగతా వాళ్ళకి కూడా నేను మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాను. 200 రూపాయలు మాత్రమే మనం మరియ తల్లిని ఈ నామాన్ని స్మరించడానికి ఒక్కొక్క కుటుంబం ఒక రోజుకు. మరి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి మరియ తల్లి గురించి ఆ పుస్తకంలో, పూజిత మాస పుస్తకంలో చదువుతూ ఉంటే ఎన్నెన్నో కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్లేగు వ్యాధిని అరికట్టడంలో, క్రైస్తవుల మీద ఇతరులు చేసేటటువంటి దాడిని అరికట్టడంలో, మనుషులు ఆటంకంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎల్లవేళలా మనకు సహాయం చేస్తూనే ఉంది. అందుకే ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది 31వ తేదీ ముగియటానికి, మరియమాత పూజిత మాసం ముగించటానికి. కాబట్టి మిగతా కుటుంబాలు కూడా మరియ తల్లిని స్మరించండి, కొనియాడండి, ఆ తల్లి యొక్క దీవెనలను పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను పవిత్ర బలిపీఠ సన్నిధిలో వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈరోజు ప్రభు యొక్క పవిత్ర నామము యొక్క శక్తిని, మరియ తల్లి యొక్క పవిత్ర నామము యొక్క మహిమను మేము విని ఉన్నాము.
మేమందరము ఈ ఇరు నామములను స్మరిస్తూ ఈ నామముల స్మరణ ద్వారా వారు చూపించినటువంటి మార్గములో ఈ ప్రస్తుత కష్టకాలములో ఈ ఉపద్రవము నుండి, కరోనా ఉపద్రవము నుండి బయటపడినట్లును, ఈ లోకములో శక్తి కలిగిన, మహిమ కలిగినటువంటి నామము వేరొకటి లేదన్న సత్యాన్ని మేము ప్రకటించుటకు మాకు కావలసిన విశ్వాసమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు అనేక కుటుంబాలు ఈ దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించండి. మరి ఈరోజు తమ యొక్క పెళ్లి రోజును, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని ప్రసాదించి వారి కుటుంబాన్ని తిరు కుటుంబం వలె మార్చండి. అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్నటువంటి విన్నపములను, కోరికలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా 2 తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును, అదేవిధముగా యావత్ ప్రపంచమును దీవించండి. భయం గుప్పిట్లో, అనిశ్చితి గుప్పిట్లో ఉన్నటువంటి మా ప్రపంచము మీ యొక్క శక్తివంతమైనటువంటి నామస్మరణ ద్వారా ఈ ఉపద్రవము నుండి బయటపడి తద్వారా మేము సంతోషముతో జీవించుటకు కావలసిన అన్ని వరాలను, ఈ మందును కనుగొనటానికి ప్రయత్నిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు కావలసిన జ్ఞానమును, పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించమని, వారి ద్వారా ఈ లోకానికి స్వస్థతను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్నటువంటి గొప్ప త్యాగానికి గాను మీకు కృతజ్ఞత తెలుపుతూ, మరి వారి మంచి మనస్సును మీరు దీవించి వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లను సవరించి వారికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహాలను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. నిరతము నీ సేవలో నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. మా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన తండ్రి, ఆరోగ్యమాత స్మరణ చేసి కొనుచు సంతోషముతో మేమర్పించు మా దీనార్పణను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును,
పరలోకములో శాశ్వత రక్షణను అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము ఆరోగ్యమాతను స్మరణ చేసుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియగు మా ప్రభువైన క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్లను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియామ్మతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు ప్రార్థన.
ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నేను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుము అని వేడుకొనుచున్నాను. ఆమెన్. నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయు నిత్య జీవమును ఒసగి, నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయు నిత్య జీవమును ఒసగ అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. వ్యాధిగ్రస్తులకు శరణమైన ఆరోగ్యమాత ప్రార్థన. ప్రపంచానికి మాతృ అవతారమైన పరమ పవిత్రమైన నిత్య కన్యక దయానిధి పాపాత్ములకు శరణమైన మరియ తల్లి ఆ పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సజీవ విశ్వాసముతో మీ మాతృ ప్రేమను మీ నిత్య దయను ప్రోక్షించమని వేడుకుంటున్నాము.
వేడుకుంటున్నాను. ఆత్మీయ శారీరక ఆరోగ్యాన్ని అర్థిస్తూ శారీరక ఆరోగ్యాన్ని అర్థిస్తూ అత్యంత ప్రేమగల మీరు మా ప్రార్థనను విననౌదరిస్తారను నిశ్చయ విశ్వాసముతో మీ పవిత్ర హస్తాలలోనికి నా హృదయాన్ని అర్పిస్తున్నాను. నేడు ప్రతిదినము మరియు నా మరణ సమయములో కూడా మీ కరుణా కటాక్షములోనికి నా ఆత్మ శరీరములను అర్పించుచున్నాను. నా సమస్త ఆశలు ఆకాంక్షలు నా కష్టాలు శ్రమలు నా జీవన్ మరణాలు మీ చిత్త ప్రకారము మీ దివ్య కుమారుని ద్వారా జరుగునట్లు మీకు అప్పగించుచున్నాను. ఆమెన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పూజ ముగిసిన వెంటనే 7:30 నుండి 8 గంటల వరకు పెంతెకోస్తు మహోత్సవ సందర్భముగా నవదిన జపాలు ఈరోజు 2వ దినము అర్పించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి అదే విధముగా రేపు ఆదివారం యథావిధిగా 5 పూజలు ఉంటాయి. ఉదయం 6 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు మధ్యాహ్నం ఇంగ్లీష్లో, మరి సాయంత్రం 6 గంటలకు తెలుగులో ఉంటాయి. మరి దేవమాతను కొనియాడేటటువంటి వారు మీ యొక్క పేర్లను, అదేవిధముగా పూజలు అర్పించేటటువంటి వారు దివ్యవాణి టీవీ ఛానల్కు ఫోన్ చేసి చివరి నిమిషం వరకు కాకుండా ముందుగానే అర్పించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. ఆరోగ్యమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా అమర్త శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను